ఆత్మీయులందరికీ శుభోదయం. ఓం శాంతి. ఈరోజు ఒక చక్కని కథ విందాము. ఒక రాజు, గంధం చెక్కలు అమ్మేవాడు, ఇద్దరు మంచి స్నేహితులు. గంధం చెక్కలు అమ్మేవాడు రాజభవనానికి వచ్చినప్పుడు రాజుగారు మంచి మర్యాద ఇచ్చి, నాకు మంచి స్నేహితుడు అని చెప్పి తనతో పాటే భోజనం చేయించి పంపించేవారు. రాజుగారు కూడా గంధపు చెక్కల దుకాణం వైపు వెళ్ళినప్పుడు అతని ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవారు. వారిద్దరి స్నేహం అంత మంచిగా కొనసాగేది. ఒకరోజు గంధం చెక్కలు అమ్మేవాడికి ఒక దురాలోచన వచ్చింది. ఏంటంటే, ఈ గంధపు చెక్కలు అమ్ముడు పోక వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. ఈ రాజుగారిని చంపేస్తే గంధపు చెక్కలన్నీ రాజుగారి దహన సంస్కారాలకు కొనుగోలు చేస్తారు, నా వ్యాపారం బాగా నడుస్తుంది అని సంకల్పం చేశాడు గంధం చెక్కలు అమ్మేవాడు. ఒకరోజు రాజుగారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. పక్క రాజ్యంలో గంధపు చెక్కలకు బాగా గిరాకీ ఉంది, ఇతనికి విషం పెట్టి చంపేస్తే ఈ గంధపు చెక్కలన్నీ అమ్మేస్తే చాలా లాభం వస్తుంది అని రాజుగారు కూడా సంకల్పం చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఎదురెదురుగా కలుసుకుంటారు. అప్పుడు గంధం చెక్కలు అమ్మేవాడు అంటాడు, రాజుగారు, నాకెందుకో మీరు చనిపోతే మీ దహన సంస్కారాలకు నా గంధపు చెక్కలన్నీ అమ్ముడుపోయి లాభం వస్తుందనే దురాలోచన వచ్చింది అని చెప్పి నన్ను క్షమించండి రాజుగారు అంటాడు. అప్పుడు వెంటనే రాజుగారు కూడా, నాకు కూడా మిమ్మల్ని విషం పెట్టి చంపేసి గంధపు చెక్కలు పక్క రాజ్యానికి అమ్మేయాలనే ఆలోచన వచ్చింది అంటారు రాజుగారు. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక గురువు దగ్గరికి పోయి, మేమిద్దరం మంచి స్నేహితులము, మాకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అని చెప్తారు. అప్పుడు ఆ గురువుగారు, మొదట మీరు రాజుగారిని చంపేయాలనే ఆలోచన చేశారు, అది రాజుగారికి టచ్ అయ్యింది. మిమ్మల్ని చంపేయాలని రాజుగారికి ఆలోచన వచ్చింది. ఆలోచన కూడా ఆలోచించాలి అని చెప్పి పంపిస్తారు గురువుగారు. బాబా అంటున్నారు, మీరు చేసే వ్యర్థ సంకల్పాల వల్ల సృష్టికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. మీకు ఏమీ తోచకపోతే శాంతిగా ఉండండి, కానీ వ్యర్థ సంకల్పాలు చేయొద్దు. మీరు ఒకరికి హాని కలిగించే సంకల్పాలు చేస్తే ఎప్పటికైనా అవి మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ అలజడికి కారణం మీరు చేస్తున్న వ్యర్థ సంకల్పాలే. సంకల్పం చాలా శక్తివంతమైనది, దాన్ని మంచి కోసం ఉపయోగించండి, ధర్మం కోసం సంకల్పం చేయండి. శ్రేష్ఠ సంకల్పం ఎంతో మంచి చేస్తుంది. మీరు శాంతిగా ఆనందంగా గడుపుతున్నారంటే మీరు చేసిన శ్రేష్ఠ సంకల్పాలే కారణం, గమనించారా అంటున్నారు బాబా. మీరు మనసులో చేసే సంకల్పం ఎవరికి తెలుస్తుంది, నన్నెవరు గమనిస్తున్నారు అనుకోవద్దు. మీరు చేసే ప్రతి సంకల్పం రికార్డ్ అవుతుంది, అది తప్పకుండా మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో చాలాసార్లు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అకారణంగా మిమ్మల్ని తిట్టిపోతూ ఉంటారు. నేను ఇతనికి ఏమీ హాని చేయలేదు, నన్నెందుకు తిట్టాడు అని ఆలోచిస్తారు. మీరు ఎప్పుడో చేసిన వ్యర్థ సంకల్పమే ఇప్పుడు తిరిగి వచ్చిందన్నమాట, అర్థమవుతుందా అంటున్నారు బాబా. మీరే విశ్వ కళ్యాణకారులు, ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. మీరు వ్యర్థ సంకల్పాలు చేయడం ఆపేస్తే సృష్టి మొత్తం వ్యర్థ సంకల్పాలు చేయడం ఆపేస్తుంది. మీరే పూర్వీకులు కాబట్టి ముందుగా మీరు పరివర్తన చెందాలి, అప్పుడు సృష్టి మొత్తం పరివర్తన అవుతుంది. మీరు చేసే ప్రతి సంకల్పం ఎంత విశేషమైందో గుర్తుంచుకొని ప్రతి నిమిషం చెక్ చేసుకుంటూ ప్రతి సంకల్పం ఆలోచించి చేయండి, అర్థమవుతుందా అంటున్నారు బాబా. ఈరోజు బాబా వరదానం ఇస్తున్నారు, శ్రేష్ఠ సంకల్ప స్వరూప భవ. ధన్యవాదాలు. ఓం శాంతి.